అందరికీ శుభోదయం. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పద్యాలు, రచనాగానం సంఘమిత్ర. భోగాలకును మరిగి బొర్రలు బెంచుచు రోగాలతోడను రోజు జచ్చు మొండి రోగాలకు దండి మందుగయోగ విశ్వమంతయునేడు విస్తరించే కఠినయాసనములు కరిగించు కొవ్వును కఠినయాసనములు కరిగించుకోవును వంచిన దేహం వజ్రమౌను దరిచేరబోవును దండి రోగాలును మనసు తేలికయౌను మనిషి దృఢము నేటి రోజుల యందున పాటిగాను యోగ చేసిన జీవికి నురుగుమేలు అడవి యందున జీవులు నరచుకుంటూ పరుగు తీసిన యగుతుంది పరగయోగా యోగాసనాలు మానియు భోగాలకు మరుగుకుంటూ బొర్రలు బెంచన్ రోగాలు నదిక మగుచును ఆగమునవుతుండ్రు జనులు యవనిన నేడున్. మరి నేటి రోజుల్లో పరిశీలిస్తే చాలామంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి రుచికరమైన ఆహారానికి అలవాటు పడి విపరీతమైన ఆహారాన్ని భుజిస్తున్నారు. మరి విపరీతమైన ఆహారం భుజించి ఆ తిన్నటువంటి ఆహారాన్ని కరిగించకపోతే బొర్రలు పెరిగి రకరకాల రోగాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. మరి తినేటువంటి ఆహారంలో నూనె ఉత్పత్తులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తద్వారా శరీరంలో కొవ్వు పెరిగిపోయి చాలా రకాల జబ్బులకు గురవుతున్నారు నేటి రోజుల్లో మానవులు. మరి కఠిన యాసనములు కరిగించుకోవును. కఠిన యాసనాలు యోగాసనాలు వేసినట్లుంటే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. మరి ఎన్నో రోగాలు దూరమైపోతాయి. కాబట్టి ప్రతి మానవుడు ఉదయం సాయంకాలం వేళల్లో యోగా ఖచ్చితంగా చేయాలి. మరి యోగా చేసినటువంటి మానవులకు ఎంతో మేలు జరుగుతుంది. అడవిలో ఉన్నటువంటి జంతువులు ఆహార అన్వేషణ కోసం ఉరుకుతున్నప్పుడు ఆ జంతువులకు ఎంతో యోగా అవుతుంది. శరీరం మొత్తం కూడా కరిగిపోయి చెమట వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం కరిగిపోతుంది. తద్వారా శ్వాస మంచిగా వస్తుంది. మరి చాలామంది నేటి రోజుల్లో యోగాసనాలను మర్చిపోయి విపరీతమైనటువంటి తిండ్లు తినుకుంటూ భోజనాలు తినుకుంటూ నూనె పదార్థాలను భుజించుకుంటూ ఎటువంటి పని చేయకుండా ఉండడం వల్ల విపరీతమైన కొవ్వు పెరిగిపోయి చాలా రోగాల పాలు అవుతున్నారు. మరి రోగాల పాలు కావద్దంటే మనం ఖచ్చితంగా యోగా చేయాలి. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి వ్యక్తి యోగా చేస్తారని తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి అంశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారములు.